ఒక చిన్న ఊరిలో పెద్ద పచ్చటి మామిడి చెట్టు ఉండేది. ఆ చెట్టు ఏదో ప్రత్యేకం, అది మాట్లాడగలిగేది. పేరు చిక్కు మామిడి చెట్టు. చెట్టు ముఖం గొప్పగా చెట్టులో ముద్రించబడి ఉండేది. పిల్లలు దానిని చూసి నవ్వుతూ మాటలు చెప్పేవారు. ఈ చెట్టు ప్రతిరోజూ ఊరిలోని పిల్లలని గమనించేది. ఎవరు మంచి పనులు చేస్తారో వారికి తీయని మామిడులు వేయించేది. కాని ఎవరు చెడు పని చేస్తారో వాళ్లకి రుచి లేకుండా బలంగా ఉండే మామిడులు వేయించేది. దానివల్ల పిల్లలు తప్పు చేస్తే వెంటనే తెలుసుకునేలా ఉండేది. ఒకరోజు గోపి అనే చిన్నాడు తన స్నేహితుడి బొమ్మ లాక్కొని ఏడిపించేశాడు. అతనికి చిక్కు చెట్టు ఒక మామిడి వేయించింది. ఆనందంగా తినబోయిన గోపికి మామిడి రుచి చాలా చేదుగా అనిపించింది. ఏమిటిది ఇది అంటూ ముక్కు వంపేశాడు. అప్పుడు చెట్టు చెప్పింది, గోపి, నీ మనసు చెడ్డది కాబట్టే నీకు మామిడి చేదుగా వచ్చింది. మంచితనంతో మామిడి తీయగా మారుతుంది. ఆ మాటలు గోపికి గుండెల్లో బలంగా తాకాయి. అతను తన తప్పును అర్థం చేసుకుని మరుసటి రోజు తన స్నేహితులకి బొమ్మలు తిరిగి ఇచ్చాడు. ఇంకా చిన్నపిల్లలకు పాఠాలు చెప్పడం, నీళ్ల తినుబండారాలు పంచడం మొదలుపెట్టాడు. ఇవన్నీ చూసిన చిక్కు చెట్టు చాలా సంతోషపడింది. ఆ రోజు గోపికి ఒక బంగారు రంగు మామిడి ఇచ్చింది. అది తింటే మునుపెన్నడూ లేని తీయదనం. గోపి